ఏం కాదు ఒకసారి నా పేరు పద్మమ్మ. ఏమైందో నా భూమి అమ్మితే ఈ సిగరెట్ ఈ భూమికి ఇల్లు ఇయనిస్తుండ్రు. 3 నెలలు అవుతుండ్రు. మా ఊళ్ళో పోయి కాలంలో కూడా పడ్డా వద్దంటాడు. ఇంకా టైము అంటాని నారాయణపేటకి 2 మాటలు పంపిస్తూకొచ్చిండు. 3 దినాలు టైం ఇచ్చిండు. 3 దినాలు కూడా గప్పగానే ఉండ. ఇంతవరకు కూడా ఇంకా ఈయన అంటుండ్రు. ఎవరంటారు? సిగరెట్ ఇయ్యాను నీకు అంటుండ్రు. మరేం తిత్తకేం ఏమేనంటాడు? ఇల్లు పర్మిషన్ ఇవ్వమంటే ఇస్తలేడు. జాగ ఎవరిదమ్మా? ఏమో ఎట్లనేమో అప్పటికే ప్లేస్ ఎవరిది? నాది. నా పేరు మీద ఉండదు. చూసుకోవాలి మీకు అనుమానం ఉంటే కూడా. నీకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తలేడు. నువ్వు దరఖాస్తు పెట్టుకొని ఎన్నాళ్ళు అవుతుంది? 3 నెలలు అవుతుంది. అయిపోతాను తిరగబట్టి 3 నెలలు అయితే కూడా ఈ పొద్దు రేపు నారాయణపేటకి వెళ్ళి 3 మాటలు దొరకరాబట్టి ఆ అమ్మకి ఏమంటని చెప్పి 4 దినాలు టైం ఇయ్యమ్మా అని అన్నాడు. పొద్దుగా వచ్చి కూర్చున్నాం. తినకుండా వచ్చి కూర్చున్నాం. మీద ఏమంటాడు మరి? అగో అన్ని రాసుకున్నాడు పెడుతుండ్రు. అవి వచ్చి చిత్తు పేపర్ల మీద రాసుకున్నాడు పెడుతుండ్రు. ఇంతేం చేసి పొద్దుగా నారాయణపేటకు పోయి ఆకలి కొని వస్తే కూడా టైమే చెప్తుండ్రు. చేయని అంటాడు. బాగా చెప్తా పర్మిషన్ ఇయ్యనంటాడు. అంటాడు. మీ ఇదే ఊరు కదా? ఇదే ఊరు. అడుగు మందిని అంత అడుగు. ఏనా ఒక్కడిని అడుగు. నాదేం దొంగ భూమి కాదు. నేను ఎత్తుకొచ్చిన భూమి కాదు. నాది ఉండడానికే నేను అమ్మవాడిని. పట్టభూమి? నా పట్టభూమి. పట్టభూమిలో ఇల్లు కట్టుకుంటే ఇవ్వచ్చు పర్మిషన్. నా భూమి నాకు పర్మిషన్ ఇవ్వమంటే ఇస్తలేడు. ఆ కొడుకు ఈ కొడుకు అంటాడు. సార్ కొడుకు గంజి పోయినప్పుడు అమ్ముకుంటారా పెడతారా? నా జీవి ఉండడంతో నేను అంతా అమ్ముక తింటా. నీ పేరు మీద ఉంది? నా పేరు మీద ఉండదు. దొంగతనంలో 3 ఎకరాల భూమి నన్ను కొట్టి ఇంట్లో వైరేసి చేసుకున్నాడు పెద్ద ఆయన. చేసుకొని ఇప్పుడు పంచాయతీ వేస్తామంటని చెప్పి పంచాయతీలకు రాడు పని చేయని రంతం పోసిండు.